నమస్తే. షుగర్ వ్యాధితోటి చాలామంది బాధపడతారు. మనం హోమియోపతి తోటి షుగర్ వ్యాధిని రివర్స్ చేయడానికి హెల్ప్ చేస్తాం. దాంతోపాటు మీకు ఒక మంచి ఎగ్జాంపుల్ తోటి చెప్తా. ఒక పేషెంట్ వచ్చిండ్రు. ఆ పేషెంట్ ఫాస్టింగ్ లెవెల్ 300 చిల్లర ఉంటుండే. పోస్ట్ లంచ్ లెవెల్ ఏమో 400 చిల్లర ఉంటుండే. HbA1c వచ్చేసి 13 ఉంటుండే. ఆ పేషెంట్ వచ్చినప్పుడు వెయిట్ కూడా బాగా బరువు ఎక్కుండే. ఏందమ్మా షుగరే కంట్రోల్ అయితే లేదంటే ఏం చేయాలి సార్, చాలా బాధలు ఉన్నాయి. ఏంటంటే స్పెషాలిటీ హోమియోపతిది మనం మైండ్ సిమ్టమ్స్ కూడా కన్సిడర్ చేస్తాం. అయితే పేషెంట్కి చాలా బాధలు ఉండే. ఏం బాధలు ఉండే? పిల్లలు ఎవరో చక్కగా ఉండలేరు, ఏదోటి చెప్తూనే ఉంటారు. మళ్ళా మన్మరాళ్ళు సరిగా మాట్లాడరు, వాళ్ళు కూడా పెద్దగా అయిపోయినారు. మా ఆయన 10 years అయింది, నాకు మొత్తం రోజు ఎప్పుడు దేవుడు తీసుకుపోతాడో అనేసి ఉంటుంది. కానీ ఏమవుతుందంటే నేను పోవట్లేదు, ఇక్కడే ఉంటున్నా, ఎవరు చాలా ఒంటరితనం ఉంది నాకు. అండ్ ఈ పేషెంట్కి ఏమైంది? వెయిట్ ఎక్కువ ఉంది, మళ్ళీ దాంతోపాటు షుగర్ వ్యాధి కూడా ఎక్కువ ఉంది. అయితే హోమియోపతి మెడిసిన్స్ తోటి వెయిట్ లాస్ కోసం కూడా హెల్ప్ చేసినాము, షుగర్ వ్యాధి కూడా రివర్స్ చేసినాము. సింపుల్ చెప్పినాం. మీరు ఏం చేయండి అంటే ఎంత తింటున్నారు దానికన్నా సగం తినండి. దానికన్నా సగం తింటే ఏమవుతుంది? సగం క్యాలరీలు పోతాయి. సగం క్యాలరీలు పోతున్నాయి. మళ్ళీ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంది? వెయిట్ ఎందుకు పెరుగుతుంది? ఎంత బాడీకి అవసరం దానికన్నా ఎక్కువ తింటున్నారు కదా. సో సగం 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 తినమని చెప్పినాం. మార్నింగ్ ఏమో 4 దోశలు తింటున్నారంటే 2 దోశలు తినాలి. ఇంట్లో చేసుకున్నవి చిన్న దోశలు, బయట ఏమో పెద్ద దోశలు ఉంటాయి, అవి నేను 2 తింటా అంటే నడవదు. ఇంట్లో చేసుకున్న చిన్న దోశలు 2 తినాలి. మళ్ళీ మధ్యాహ్నం ఏమో మీరు ఇంత రైస్ తింటున్నారు కదా, గింతే రైస్ తినండి. మళ్ళీ నైట్ మీరు ఏం చేయండి అంటే, మీరు కళ్యామాకులు ఉంటాయి కదా, కళ్యామాకులు ఏమో మీరు డ్రై రోస్ట్ చేసుకోండి. డ్రై రోస్ట్ చేసుకుంటే అవి అన్నీ డ్రై అయిపోతాయి. అవి డ్రై అయిపోయిన తర్వాత మీరు దాన్ని గ్రైండ్ చేసుకోండి. దీంట్లో కొంచెం మిరియాల పౌడర్ వేసుకోండి అండ్ కొద్దిగా ఉప్పు సరైనట్టు వేసుకోండి. ఇది మొత్తం గ్రైండ్ చేసుకోండి. ఇది కళ్యామాకుల పొడి తయారైపోయింది కదా. ఇది మీరు ఏం చేయాలంటే ఒకటే జొన్న రొట్టె తీసుకొని దాని మీద పొడి వేయాలి. కొద్దిగా మీరు దీని మీద ఐదర్ కోకోనట్ ఆయిల్ వేయండి, లేదంటే ఆవు నెయ్యి వేయండి. ఇది బాగా మిక్స్ చేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసేయండి. ఇప్పుడు మార్కెట్లో పీనట్ స్ప్రెడ్, చాక్లెట్ స్ప్రెడ్, ఆ స్ప్రెడ్, ఈ స్ప్రెడ్, మయోనీస్ స్ప్రెడ్, ఆలపినో స్ప్రెడ్ ఇవన్నీ దొరుకుతాయి కదా, దానికన్నా టేస్టీ ఉంటుంది అంటా నేను. ఇది స్ప్రెడ్ చేసుకొని ఆ జొన్న రొట్టె విత్ మన కరియాబాక్ పొడి స్ప్రెడ్ తోటి డైలీ నైట్ తినండి. 1 month తినేసి నాకు చెప్పండి అని చెప్పిన. హోమియోపతి మెడిసిన్స్ ఇచ్చినాము, షుగర్ వ్యాధి రివర్స్ చేయడానికి హెల్ప్ చేసింది, మళ్ళీ దాంతోపాటు ఇది వెయిట్ లాస్కి కూడా హెల్ప్ చేసింది. అండ్ ఈ పొడి మనం తయారు చేసుకుని చెప్పినాం కదా, వెయిట్ లాస్ కోసం హెల్ప్ చేస్తుంది, డయాబెటీస్ కోసం హెల్ప్ చేస్తుంది. ఎట్లా? ఆక్సిడేటివ్ స్ట్రెస్ రెడ్యూస్ చేస్తుంది బాడీలో, జర వెయిట్ లాస్కి హెల్ప్ చేస్తుంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గిస్తుంది. మీరు కూడా ట్రై చేసి చెప్పండి ఎలా ఉందనేసి. నమస్తే.